హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియోలో ఫేస్‌బుక్ పేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఫేస్‌బుక్ పేజీలో మనం పోస్ట్‌లు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, నేను ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేది కూడా ఓపెన్ అవుతాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను ప్రతి వీడియోలో కూడా. సో, మీరు ఆ వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఈజీగా ఐటీలో మీకు జాబ్ కావాలనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్‌లో ఎన్ని రకాల విధంగా మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. క్లయింట్స్‌కు వర్క్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా మీకు ఫేస్‌బుక్‌లో మీకు అకౌంట్ అనేది ఉండాలి. సో, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్‌బుక్ అకౌంట్ అనేది చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది. సో, ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీరు పేజ్‌ని క్రియేట్ చేయాలంటే, ఇక్కడ మీరు ల్యాప్‌టాప్‌లో అయితే ఖచ్చితంగా లాగిన్ అయితే అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పేజెస్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే నేను ఆల్రెడీ ఒక 3 పేజీలనేది క్రియేట్ చేశాను. సో, కొత్తగా పేజ్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ ఎ న్యూ పేజ్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు ఏ పేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఎగ్జాంపుల్ కోసం మీ బిజినెస్ కోసం ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో, సో, మీరు వాటికి సంబంధించినటువంటి నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, మన వెబ్‌సైట్ వచ్చేసి డిజిటల్ నాని. సో, ఇది మన డిజిటల్ నానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ సంబంధించినటువంటి క్లియర్‌గా ఉంది కదండీ. సో, ఇది మనం ఎడ్యుకేషన్. సో, ఎడ్యుకేషన్‌కి సంబంధించి కాబట్టి ఎడ్యుకేషన్ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా బయో అంటే మనం వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, సో, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాయొచ్చు. ఇది ఆప్షనల్ అన్నమాట. మీరు రాయొచ్చు, రాకపోయొచ్చు. సో, ఇక్కడ క్రియేట్ ఎ పేజ్ ఉందా? సో, క్రియేట్ ఎన్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే వితిన్ 2 సెకండ్స్‌లోనే ఆర్ 3 సెకండ్స్‌లోనే మనకు పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, పేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం పేజ్‌ని డిజైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిజైన్ అంటే ఏం లేదండి. సో, మన పేజీలో పోస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మన ప్రొఫైల్ పేజ్ ఏ విధంగా మెన్షన్ చేసుకోవాలని కూడా మనం క్లియర్‌గా అయితే చూసుకోవాలనమాట. సో, ఇక్కడ మీకేదైనా వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ మెన్షన్ చేయండి. వెబ్‌సైట్ లేకుంటే మీకు ఎటువంటి ఇన్‌కేస్ అవసరమైతే లేదు. సో, ఇక్కడొచ్చేసి మన ఇండియన్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటదనమాట. అంటే మన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నైతే మనకి ఇండియా కాబట్టి సో, ఇండియా అని మెన్షన్ చేస్తే మనకు 91 అయితే వస్తుంది. సో, మీ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వండి. సో, కాంటాక్ట్ నంబర్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్, అలాగే అడ్రెస్, అలాగే సిటీ, పిన్ కోడ్ అలాగే సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. ఇన్‌కేస్ మీరు ఫిలప్ చేయకపోయినా గానీ, మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతుంది. కానీ మస్ట్ అండ్ షుడ్‌గా మనం ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇది మన డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించినటువంటి ఫోన్ నంబర్. సో, అందుకే టైప్ అయితే చేస్తున్నాను. సో, టైప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రొఫైల్ అనేది యాడ్ ప్రొఫైల్ ఉందా? సో, ఈ ప్రొఫైల్ అన్నమాట. ఇది కవర్ పేజ్. ఈ ఎనకాల ఉండేది కవర్ పేజ్ అన్నమాట. సో, మనము ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే యాడ్ టు యాక్షన్ బటన్ అనేది ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. నో ప్రాబ్లమ్. మనకి ఎటువంటి సమస్య లేదు. సో, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో, వీటికి సంబంధించినటువంటి ఏదైతే పేజ్ అయిందో అది మనం వాట్సాప్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకోండి జస్ట్ స్కిప్ అని క్లిక్ చేయండి. స్కిప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో, మీ ఫ్రెండ్స్ అని కూడా అందరిని కూడా ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్ అని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో, లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకు సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇన్విటేషన్ అయితే వెళ్ళిపోతుంది. లేదనుకోండి మీరు ఇన్వైట్ చేయొద్దనుకున్నా అంటే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత డన్ అని క్లిక్ చేయండి. సో, డన్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు పేజ్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, నేను ఆల్రెడీ పేజ్ అనేది క్రియేట్ చేశాను. సో, పేజ్ కూడా మీకైతే చూపిస్తాను. సో, మన ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నైతే మనకు యాడ్ ఏ కవర్ పేజ్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి యాడ్ కవర్ పేజ్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ మనకు ప్రొఫైల్ ఉంది కదా! సో, ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్‌ని ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇంకా పోస్ట్ వచ్చేసి మామూలుగా ఎలా పోస్ట్ చేస్తామో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు. సో, అదే విధంగా మీరు పోస్ట్ అనేది మనం ఆటోమేటిక్‌గా ఎంటర్ చేసుకుంటూ రావచ్చు. మీకు రీల్స్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇన్‌కేస్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ విధంగా రీల్స్ అయితే ఉంటాయో, ఆ రీల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అడ్వర్టైజ్‌మెంట్ పార్ట్‌కెళ్దాం. సో, ఇప్పుడు మీరు చూసింది ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్‌కేస్ మనకు లేకుంటే పేజీని ఏ విధంగా క్రియేట్ చేయాలి? పేజీని క్రియేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాలి.
దాని తర్వాత మనకు యాడ్ టు కవర్ పేజ్ ఉందిదా, సో దీన్ని క్లిక్ చేసి మన కవర్ పేజ్ ని ఎంటర్, మన పేజ్ అనేది సో ఆటోమేటిక్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్యాన్వా కూడా యూజ్ అవుతుంది. ఫర్దర్ లో క్యాన్వా గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత డిజిటల్ నాని ఉంది కదా, సో ఇది మన అఫీషియల్ పేజీ. సో ఈ పేజీలో మనము ప్రొఫైల్ క్లిక్ చేసుకోవాలంటే సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఫోటో అప్లోడ్ ఉంది కదా, సో అప్లోడ్ మీద ఫోటోని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫోటో ఉంటే సో ఫోటో మనము అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక పేజీని అనేది క్రియేట్ చేశాను. అది ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి పేజీ అన్నమాట. సో ఆ పేజీని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే అది అక్కడ క్లియర్ గా నేనైతే మెన్షన్ అయితే చేశాను, ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను దాదాపుగా 2019 నుంచి సో డీటెయిల్స్ గా జాబ్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉన్నాను. సో నా వెబ్సైట్ వచ్చేసి jntujobat.com. అలాగే లేటెస్ట్ గా కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను ప్రతి రోజు కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫాలోవర్స్ ఎంత 516 మంది, లైక్స్ ఎన్ని వచ్చాయి మనకు 516, ఈజీగా మనకి ఈక్వల్ గా అయితే ఉన్నాయి. ఇది నేను పేజ్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ నేనైతే నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఫోటో అయితే ఉందో ఆ ఫోటో మెన్షన్ అయితే చేశాను. మనకు కవర్ పేజ్ ఉంది కదా, కవర్ పేజ్, ప్రొఫైల్ పేజ్ ఇవన్నీ క్రియేట్ చేశాను. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ పార్ట్కి వెళ్దాం. సో ఇక్కడ మనకు క్లియర్ గా ఒక పేజీని ఎలా క్రియేట్ చేయాలి, పేజీని క్రియేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో మనము ఫేస్బుక్ లో యాడ్సెన్స్ లో మన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.